ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు ఈ జెన్జీ కల్చర్ అనేటువంటిది యువత బాగా మోటివేట్ అయ్యి ఇది పాలకుల మీద కానీ నిరంకుశత్వం మీద కానీ ఇలా ప్రశ్నించడం ఇవన్నీ నేపాల్లో కానీ పలు చోట్ల మనం ఉద్యమాలు ఇవి చూస్తున్నాం సార్. అయితే ఇప్పుడు తాజాగా విఐపి కల్చర్ మీద కూడా ప్రజా తిరుగుబాటు అనేటువంటిది స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే ఈ కాన్వాయ్లు మనం చూస్తున్నాం, చాలామంది విఐపీలు పెద్ద పెద్ద కాన్వాయ్లు. అయితే రీసెంట్గా నరేంద్ర మోడీ గారు ఈ చమురు సంక్షోభం వీటి నేపథ్యంలో తగ్గించుకోవాలి అది ఇది అని అన్నారు, కానీ బట్ ఇంకా కూడా నడుస్తున్నాయి అనేటువంటి విషయం కూడా మనం చర్చించుకున్నాం. ఈ విఐపి కల్చర్ ఏదైతే ఉందో, కాన్వాయ్లు అవి రావటం, ట్రాఫిక్కి ఇబ్బంది కలిగించడం, వాళ్ళు వీటి మీద ఇప్పుడు యువత ఈ జెన్జీ విపరీతమైనటువంటి ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియాలో కూడా చాలా పెద్ద ఎత్తున క్యాంపెయిన్ జరుగుతుంది. ఎక్కడికక్కడ ఏంటి వాళ్ళు వెళ్తుంటే బ్లాక్ చేసేటువంటి, మేము అనేక పనుల మీద వెళ్తూ ఉంటాము, టైం వేస్ట్ అవుతుందని ఇలా రకరకాలుగా. ఒకప్పుడు ఏంటంటే విఐపీలు వస్తున్నారు అని అంటే సహజంగానే కాన్వాయ్ వస్తుందంటే ప్రజలు పక్కకు తప్పుకునేవాళ్ళు. కానీ అసలు నాయకుల పట్ల ఒక మర్యాద, అంటే మర్యాదస్తులైనటువంటి నాయకులు చాలా అరుదైపోతున్నటువంటి నేపథ్యంలో ఈ నాయకత్వం రాజకీయాలంటే ప్రజలు భావం వస్తున్నటువంటి పరిస్థితుల్లో వాళ్ళ మీద గౌరవం కూడా ఆబ్వియస్లీ తగ్గిపోతుంది. అందరు నాయకులు అలా ఉంటారని కాదు, కానీ రాజకీయ వ్యవస్థ అనేటువంటిది పూర్తిగా కూడా భ్రష్టు పట్టిపోయింది అనేటువంటి ఒక భావన కలిగిన నేపథ్యంలో వీళ్ళు బిల్డప్లు, వీళ్ళ వ్యవహారాలు ఇదంతా కూడా చూసి, అదేదో చిరంజీవి సినిమాలో ఆయన వీడు ఇదిగా ఉంటాడు, ఆయనేమో ప్రత్యర్థి ప్రకాష్ రాజ్ అనుకుంటా, అరే ఏట్రా నువ్వు అని గతంలో ఏదో దొంగ పనులు ఏదో చేసేవాడు అనుకుంటా, ఒకసారి మినిస్టర్ అయిపోతాడు. సో ఈ బాబత్ వాళ్ళందరూ ఇట్లా అవుతున్నారనేటువంటి పరిస్థితుల్లో ఆ వ్యవస్థ మీద గౌరవం తగ్గిపోయింది. తర్వాత వాళ్ళకి రైట్స్, పబ్లిక్ రైట్స్ ఏంటని తెలిసి వచ్చినాయి. తెలిసి వచ్చినప్పుడు వాళ్ళు ఒకటే అడుగుతున్నారు, మా ప్రాణాల కంటే మీ కాన్వాయ్ ముఖ్యమా అని. కాన్వాయ్ రోడ్డు మీద కనిపిస్తే అసలు ఎలాంటి నిరసనలు తెలియజేస్తున్నారంటే కొన్ని చోట్ల కంటిన్యూస్గా హార్న్ ప్లే చేస్తారు. ఒకసారి ఆ సౌండ్తో పాటు విందాం సార్. అది సీఎం వస్తున్నాను గడ్డది పాత్రలో सर 10 मिनट्स पहले नहीं सर आप ఆగాలే. ఎవరి కోసం ఏంటి సార్ ఆగాలి? ఆగాలంటే ఆగాలే. మళ్ళీ సీఎం సార్ వస్తుండు, మనం ఎంతసేపు ఆపుతారు సార్ సీఎం సార్ కి? ఇలా వేరే ఊరికి వెళ్ళి వస్తుంటే ఆపుతారంట. సండే రోజు ఆగాలి. సార్ అందుకే సార్ అని మాట్లాడుతున్నాం సార్. అందుకే సార్ అని మాట్లాడుతున్నాం. రెస్పెక్ట్ ఇచ్చే సో ఇది ఎక్కడో కాదు, హైదరాబాద్లోనే జరిగింది. సో ఈ రకంగా ఈ మొత్తం వాళ్ళ యొక్క ఆగ్రహాన్ని ఈ సామాజిక మాధ్యమాల ద్వారా రాజకీయ నాయకుల మీద చూపిస్తున్నారు. ముఖ్యంగా ఏంటంటే విఐపి కల్చర్ మీద. ఒక ఆఫీసు టైమింగ్లో వాళ్ళు ఆఫీసులకు వెళ్ళాలి, అది వర్షం అయినా ఎండ అయినా సరే. తర్వాత పిల్లలు స్కూల్కి వెళ్ళాలి, అంబులెన్స్లు వెళ్ళాలి, పరీక్షలకు వెళ్ళేటువంటి పిల్లలు ఉంటారు, అత్యవసరంగా ఇంకేదో ఆసుపత్రికి వెళ్ళేటువంటి పేషెంట్లు ఉంటారు. వీళ్ళందరినీ కూడా నిలబెట్టేసేసి ఇప్పుడు జరిగిన మనం చూడబోయేటువంటి వీడియోల్లో 45-47 డిగ్రీల ఎండలోనంట వాళ్ళని 20 నిమిషాల సేపు నిలబెట్టేసరికి ఆగ్రహంతో వాళ్ళు తిరుగుబాటు చేసి ముఖ్యంగా ఏంటంటే రోడ్డంతా కూడా వాళ్ళు అసలు ముందు స్ప్రెడ్ అయిపోయి ఆపారు. ముందు ఒక యువతి ముందుకు వచ్చింది. ఒక యువతి ముందుకు వచ్చి తర్వాత తను అడ్డంగా నిలబడేసరికి జనాలందరూ కూడా వచ్చేసారు. ఈ విధంగా ఒక్కొక్క చోట ఇవాళ రాష్ట్రంలో మనం కొన్ని వీడియోలు మనం ఇప్పుడు ప్లే చేస్తున్నాం. ప్లే చేస్తామంటే ఎంత తిరుగుబాటు అంటే, ఒక రాష్ట్రమో ఒక ప్రాంతం అనేది లేకుండా ప్రజాస్వామ్యంలో సమానత్వం మీద ఈ యువతరం 95 తర్వాత పుట్టినటువంటిది వాళ్ళనే కదా మనం జెన్జీ అంటున్నాం. ఈ జెన్జీ ఈ తరహా సంస్కృతిని పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు. ట్యాక్సులు మేము కడుతున్నాం, రోడ్లకి మా డబ్బులు ఉపయోగిస్తున్నారు,
మమ్మల్ని ఎందుకు ఆపుతారు? ఈ రోడ్లు మావి, ఈ ట్యాక్స్ మాది, ప్రజాస్వామ్యంలో మేము కూడా పౌరులమే, మాకు హక్కు ఉంది, మమ్మల్ని ఆపేటువంటి హక్కు మీకు ఎవరిచ్చారని వీళ్ళ నాయకులను ప్రశ్నిస్తున్నారు. ఇక మరి ప్రపంచ దేశాల్లో ప్రధానమంత్రులు వాళ్ళు కూడా ట్రాఫిక్లో ఉన్నాయి. వాళ్ళు అసలు ఎంత వినయంగా అంటే వాళ్ళు ఆగిపోతారు. స్కాండినేవియన్ దేశాల్లో చూసుకుంటే మంత్రులు సైకిళ్ళ మీద తిరుగుతున్నటువంటి దృశ్యాలు మనం చూడొచ్చు. వాళ్ళు ఎంత సింపుల్గా ఉంటారని. సో అక్కడ ప్రజలకు వాళ్ళు ఇచ్చేటువంటి ఇంపార్టెన్స్ చూస్తే ఏంటంటే వాళ్ళ కాన్వాయ్ అనేటువంటిది చాలా సాదాసీదాగా ఉంటుంది. తర్వాత ఏంటంటే పబ్లిక్ టైమింగ్ చాలా వాల్యుబుల్ టైమింగ్ అనేటువంటిది చూస్తారు, ముఖ్యంగా ఆఫీసులకు వెళ్ళేటప్పుడు కానీ. అట్లాగే ఒక స్టూడెంట్ ఎగ్జామ్స్కి వెళ్ళాలన్నా, లేదా క్లాస్ రూమ్స్కి వెళ్ళాలన్నా కూడా, ఒక రోగి ఆసుపత్రికి వెళ్ళాలంటే కూడా. కానీ ఒక విఐపి ప్రయాణం 20 నిమిషాలు 30 నిమిషాల పాటు ఆపేసేస్తే ఏంటి చెప్పండి పరిస్థితి? ఇది వాళ్ళు ప్రశ్నిస్తుంది. ఎండలో చిన్నపిల్లల్ని ట్రాఫిక్లో నిలబెట్టేసేస్తే అది పనిష్మెంట్ కదా. ఒక లీడరు వీళ్ళకి పనిష్మెంట్ ఇచ్చేటువంటి భారత రాజ్యాంగంలో ఎక్కడుంది? భారత రాజ్యాంగంలో అందరూ సమానమని కదా మనం చెప్తున్నాం. అలాంటప్పుడు కిలోమీటర్ల కొద్దీ నిమిషాల పాటు ట్రాఫిక్ ఆపేసేస్తే ఒక వ్యక్తి కోసమో లేకపోతే ఇంక 2 వ్యక్తుల కోసమో అసలు ఏంటిది? మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా, ఫ్యూడల్ వ్యవస్థలో ఉన్నామా? సుప్రీంకోర్టు కూడా ఏం చెప్పింది? భారత సుప్రీంకోర్టు గతంలో విఐపి కల్చర్ తగ్గించండి ఈ అని లాల్ బత్తీల గురించి వాటి గురించి ఏదో ముందు ఈయన మోడీ గారు కూడా పెద్ద హడావుడి చేశారు. కానీ తర్వాత ఏంటంటే మళ్ళీ కేవలం ఏంటంటే లైట్ అనేటువంటిది టాపు బేకన్ లైట్ అనేది తీసేశారు తప్ప మిగతా కల్చర్ అంతా హారంలో గేరంలో హోరెత్తటి స్వరాలు ఇవన్నీ కూడా మామూలు సాదాసీదాగానే జరిగిపోతున్నాయి. ఇది ఇలా ఉంటే ఇప్పుడు మోడీ గారు చాలా సింపుల్గా ఉండాలి, మనం ఇంత భారీ కాన్వాయ్ అవసరం లేదు, తగ్గించండి అంటే సాదాసీదా మినిస్టర్లు కూడా డోంట్ కేర్. ఇప్పుడు మొన్న మనం చూసాం ఆంధ్రప్రదేశ్లో ఎండోమెంట్స్ మినిస్టరు సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారండి? ఫ్రైడే నో వెహికల్ డే అని చెప్తే పెద్ద కాన్వాయ్ వేసుకొని వీళ్ళు తిరుగుతున్నారు. అంటే ఏంటి అసలు? ఒక ప్రధాని చెప్పినా ముఖ్యమంత్రి చెప్పినా కూడా ఎవరికి లెక్కలేదు. ఇక సాక్షాత్తు గుజరాత్లోనే వాళ్ళ ఈ వీడియోలు చూస్తే మనకు తెలుస్తుంది గుజరాత్లో ఎంత దీనిగా వీళ్ళు తిరుగుబాటు చేశారు పరిస్థితి. తర్వాత అసలు సాక్షాత్తు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కాన్వాయ్ తగ్గించారు అన్నారు కదా. ఇప్పుడు మనం ఒక వీడియో చూస్తే అక్కడ చూస్తే ఏంటంటే వరుసగా అతను నిలబడి లెక్క పెడుతున్నాడు ఎన్ని వెళ్తున్నాయి ఏంటనేది. ఇది పరిస్థితి. అందుకని ఒకసారి మనం చూద్దాం పాశ్చాత్య దేశాల్లో సింపుల్ సిటీ అనేటువంటిది నాయకుల్లో ఏ విధంగా ఉంది, ఈ భారీ కాన్వాయలతో ఈ వ్యవహారం ఏంటో, ఈ విహారాలు ఏంటో, ఈ ఆడంబరాలు ఏంటో ఇవన్నీ ఒక చోట ఏమో ఇప్పుడు మనం వీడియోలో చూడొచ్చు. వరుసగా ఎన్ని కాన్వాయ్ తగ్గించామని చెప్తున్నా కూడా ఎలా వెళ్తున్నారని చూడొచ్చు. సాక్షా హైదరాబాద్లో రేవంత్ రెడ్డి గారు ఆయన వెళుతున్నప్పుడు అక్కడ ఆఫీస్ అవర్స్లో వాళ్ళు ఏం చేస్తారంటే మొత్తం హారంలో కొడతా నిరసనగా చేసిన తర్వాత అప్పుడు ఆయన ఏదో కొంత స్టేట్మెంట్ ఇచ్చినట్టున్నాడు తగ్గి. తర్వాత ఇంకొక చోట చూసుకుంటే ఏంటంటే వాళ్ళందరూ రోడ్ల మీదకి వచ్చి నిరసనలు తెలియజేస్తున్నారు. ఇవన్నీ కూడా అవర్స్ బ్యాక్ డేస్ బ్యాక్ జరిగిన ఇప్పుడు మనం ప్రజెంట్ చేసే వీడియోస్ అన్ని కూడా వస్తాను. మనం గతంలో మాట్లాడుకున్నప్పుడు కూడా ఇక్కడ కూడా సింపుల్గా తక్కువ కాన్వాయ్తో సింపుల్గా వెళ్తున్న ముఖ్యమంత్రులు. కానీ వీళ్ళందరికీ కూడా విభిన్నంగా ఇప్పుడు కొత్తగా అధికారంలోకి వచ్చినటువంటి విజయ్ ఏం చేశాడు? పబ్లిక్ ట్రాఫిక్ ఎక్కడ కూడా ఆగడానికి వీల్లేదు అని చెప్పని ఒక పక్కన తనకంటూ తన కాన్వాయ్కి వేరే ఒక రూట్ ఏర్పాటు చేసుకొని ఇటు పక్క నుంచి చూడండి, ఇటు పక్క నుంచేమో అన్ని వెహికల్స్ వెళ్ళిపోతానే ఉన్నాయి, ముఖ్యమంత్రి కాన్వాయ్ కూడా వెళుతూనే ఉంది. సో అబోవ్ ఆల్ ఇంకా చెప్పాలంటే అసలు కేరళలో చాలా కాలంగా గతంలో అంబాసిడర్ కార్లు ఉండే 3 కార్లు, అక్కడ కమ్యూనిస్ట్ నాయకులు వాళ్ళు కదా, కేవలం కాన్వాయ్ అంటే అక్కడ 3 కార్లు, మధ్యలో ముఖ్యమంత్రితో అటొకళ్ళు ఇటొకళ్ళు. ఇప్పుడు కూడా చాలా సింపుల్గా ఇన్నోవాలు పెట్టినట్టున్నారు, వెరీ లిమిటెడ్గానే. సో ఇది ఇక్కడ తెలుసుకోవాల్సి. మనం గతంలో మాట్లాడుకున్నప్పుడు కేజ్రీవాల్ కానీ వాళ్ళతో మెట్రోలో ప్రయాణించడం అలాంటివి కూడా చెప్పుకున్నాం మనం చేశారు. తర్వాత ఇది ఆయన గోవా మనోహర్ పారికర్, అవును, వాళ్ళంతా కూడా చాలా సింపుల్గా. ఎందుకు ఇప్పుడు న్యూజిలాండ్ మాజీ ప్రధాని జసిండా ఆర్డెన్ ప్రపంచానికి ఒక కొత్త రాజకీయ శైలిని చూపించాడు. ఏంటంటే చూపించింది ప్రజలతో నేరుగా మాట్లాడేది, ఫేస్బుక్లో లైవ్ల్లో కూడా సాదాసీదాగా కనిపించేది, ఎక్కడ ఆడంబరం అనేటువంటిది లేకుండా కరోనా సమయంలో కూడా ప్రజలతో
చాలా భావోద్వేగంగా కమ్యూనికేట్ అయినటువంటి లీడర్ చెప్పాలంటే. ఒకసారి సూపర్ మార్కెట్లో సాధారణ క్యూలో నిలబడి షాపింగ్ చేస్తూ ఉంటే అది చూసి ఆ వీడియో పెద్ద ఎత్తున వైరల్ అయింది. ఇట్లా పాశ్చాత్యుల్లో నాయకత్వం అంటే రాచరికం కాదు, ఇది ప్రజలు ఇచ్చినటువంటి అధికారం అనే దాన్ని గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ఫిన్లాండ్ మాజీ ప్రధాని సన్నా మ్యారిన్ యువతతో చాలా మామూలు సాదాసీదాగా మింగిల్ అయిపోయినటువంటి లీడరు. ఇట్లా చెప్పుకుంటూ పోతే అటు వెస్ట్రన్ స్టైలు డెవలప్డ్ కంట్రీస్లో వాళ్ళ యొక్క జీవితాలు, వాళ్ళ యొక్క ఇది రోల్ మోడల్స్గా ఎలా ఉన్నారు, ఇక్కడ మనవాళ్ళు ఏంటంటే మీడియోకర్స్, ఇదంతా కూడా అప్స్టార్ట్స్. వీళ్ళ యొక్క అప్స్టార్ట్స్ దీన్ని ఇప్పుడైతే ఈ జెన్జీ యువత అయితే మాత్రం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. కాబట్టి ఇకనైనా సరే వీళ్ళ స్టైల్ మార్చుకుంటే బాగుంటుంది. కాదన్నట్టయితే ఇదిగో ఇదే విధంగా ఇప్పుడు మనం చూస్తున్నట్టుగా ప్రజల్లో ఒక పెద్ద తిరుగుబాటు రావటం అనేది అయితే అనివార్యం. అంత దాకా తెచ్చుకోకుండా నాయకులు తమ యొక్క శైలిని మార్చుకొని తమ యొక్క పరిస్థితిని గ్రహించి వ్యవహరిస్తే బాగుంటుంది. యాక్చువల్లీ ఈ మ్యాటర్ ఈ కాన్వాయ్లు ట్రాఫిక్కే కాకుండా సార్, ఈ ఎలక్షన్స్ టైంలో కూడా పోలింగ్ బూత్ల దగ్గర ఈ విఐపి కల్చర్ అనేటువంటిది అప్పుడప్పుడు మనం చూస్తూ ఉంటాం. విఐపిగా ఉన్న వాళ్ళు ముందుగా వెళ్ళిపోయి ఓటేయడాలు, అవన్నీ అయితే ఏంటంటే ప్రజలు అక్కడక్కడ కంట్రోల్ చేస్తున్నారు. కానీ ముఖ్యంగా ఈ కల్చర్ని మాత్రం డెఫినెట్గా ఇది ఎక్కువ రోజులు అయితే సాగే పరిస్థితి లేదు. పబ్లిక్ లో తిరుగుబాటు వస్తుంది. ట్యాక్సులు మేము కడుతున్నాం, రోడ్లు మావి, మా హక్కులు అనే దాని మీద చేస్తున్నారు. సో దీన్ని నాయకులు గమనించాలనేటువంటిది కార్యక్రమం.